నమస్కారం అండి. లొరాక్‌కి స్వాగతం. సో, ముందు మాట్లాడుకున్నట్టు 2 ఆయిల్స్ కలిపి చేద్దామని అనుకున్నాం కదండీ! మనం ఆల్రెడీ 4 ఆయిల్స్ మాట్లాడేసుకున్నాము. సో, ఇంకా మిగిలిన ఈ 2 ఆయిల్స్ గురించి కూడా ఈ వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను. ఒకటి లోహ్రా యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ అండి. ఇంకొకటి లోహ్రా పెప్పర్‌మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ అండి. సో, ఈ రెండిటి కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఇండియా అండి. నేను ముందు చెప్తున్నట్టు కూడా జామాయిల చెట్లు మనకు బాగా కనిపిస్తాయండి. మనం కీన్‌గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు కూడా జామాయిల తోటలు అన్నీ ఉంటాయి కదండీ! సో, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఇండియా. ఈవెన్ పెప్పర్‌మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఇండియాయే అండి. కానీ మింట్ వేరండి, పెప్పర్‌మెంట్ వేరండి. అంటే ఒకటే ఫ్యామిలీ కానీ పెప్పర్‌మెంట్ కొంచెం కూలింగ్ సెన్సేషన్ అట్లా ఉంటదండి. మింట్ మనం పుదీనా రెగ్యులర్ చట్నీస్‌లో వాడేది కొంచెం డిఫరెంట్ అండి. సేమ్ ఫ్యామిలీ బట్ డిఫరెంట్ యూజెస్ అండి. సో, ఈ వీడియోలో ఏంటంటే అసల ఈ ఆయిల్స్ ఎలా వాడుకోవచ్చు మనం ఇన్ జనరల్, అంటే ఇంట్లో రెగ్యులర్ యూసేజ్ అలాగా. ఈ మెయిన్‌గా అండి యాక్చువల్లీ నార్మల్ డేస్ అంటే మామూలుగా వేరే సీజన్స్ అంటే సమ్మర్ అలాంటి సీజన్స్‌లో అయితే జస్ట్ ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ కోసం డిఫ్యూజర్‌లో పెట్టుకొని అట్లా ఉన్నా బావుంటదండి. బ్రీతింగ్ కూడా కొంచెం క్లియర్ బ్రీతింగ్ అనిపిస్తదండి పీల్చిన వాళ్ళకి. కానీ మెయిన్‌గా ఇది కోల్డ్ సీజన్‌లో కానీ, రెయినీ సీజన్‌లో కానీ కొంచెం ఎక్కువ మనం అంటే ఏంటంటే చాలామంది ఆవిరి పడతా ఉంటారండి. అంటే ఒట్టి వేడి నీళ్ళు ఆవిరి పట్టినా కూడా మనకి కొంత ముక్కేదన్నా బ్లాక్ అయినట్టున్నా మనకు కొంచెం రిలీఫ్ ఉంటదండి. అలాంటి టైంలో పెద్దవాళ్ళు ఎప్పటినుంచో ఈ జామాయిల్ కానీ ఇంకా లేకపోతే ఆహ్, వేరేవే వాడుతా వస్తున్నారండి. అంటే ఇవేమి కొత్త ప్రొడక్ట్స్ కాదు. సో, అలా ఈ జామాయిల్, పెప్పర్‌మెంట్ కాంబినేషన్ కూడా వాడొచ్చండి మనం. జామాయిల్ 2 డ్రాప్స్, పెప్పర్‌మెంట్ 2 డ్రాప్స్ స్టీమింగ్ హాట్ వాటర్‌లో పెట్టి ఆవిరి పడితే మనకి బ్రీతింగ్ కొంచెం క్లియర్‌గా అనిపిస్తదండి. అండ్ ఈ పెప్పర్‌మెంట్ అనంగానే చాలా మందికి చాలా మందికి ఏముందిలేండి, నాకు కూడా మనం చిన్నప్పుడు స్ట్రాంగ్ బిళ్ళలో, పెప్పర్‌మెంట్ బిళ్ళలు తినేవాళ్ళం గదండీ! ఆ ఫీలింగ్ వస్తాయి. కానీ దీనికి గుడ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. యాంటీ బాక్టీరియల్ అట్లా ప్రాపర్టీస్ ఉన్నాయండి. అందుకని ఇవి యాక్చువల్లీ కొంత స్కిన్ కేర్, సోప్స్ అలాంటి వాటిల్లో కూడా వాడతారు. బట్ చెప్పాను కదండీ! అది పెప్పర్‌మెంట్ స్మెల్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అది కొంత అంటే ఆ ప్రొడక్ట్‌లో ఇష్టపడని వాళ్ళు ఉంటారు. అలాగా వీటి నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా చేస్తారండి. బట్ మెయిన్‌గా అయితే కోల్డ్ సీజన్‌లో దే విల్ బి వెరీ మచ్ యూజ్‌ఫుల్. అండ్ బోత్ మెథడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ సేమ్ అండి. స్టీమ్ డిస్టిలేషన్ అండ్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఇండియా అండ్ లీవ్స్ నుంచి తీస్తారండి మెయిన్‌గా ఇవి. సో, అంతేనండి. అండ్ నేను ఎప్పుడు చెప్తున్నట్టు మనది ప్రాపర్ లేబులింగ్ అండి. అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి కాన్సన్ట్రేట్ ఆయిల్స్ కాబట్టి ఆల్వేస్ వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ దే ఆర్ డైల్యూటెడ్ బిఫోర్ వి కంప్లీట్‌లీ యూజ్ దెమ్. అంటే ఇప్పుడు నేను ఆవిరి పడుతున్నప్పుడు కూడా కొంత స్టీమింగ్ హాట్ వాటర్‌లో పెట్టి ఒక 2 డ్రాప్స్ వేసి పీల్చినా కూడా మనకి ఆ ఎఫెక్టివ్‌గా ఉంటాయండి. ఆహ్, ఇంతే కాకుండా మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఆహ్, లేకపోతే మేము చెప్పిన దాంట్లో ఇంకేదైనా యాడ్ చేసేదున్నా ప్లీజ్ డూ కమెంట్ అండి. యాస్ లాంగ్ యాస్ ఇట్స్ రిలవెంట్ టు లోహ్రా మేము కంపల్సరీ రెస్పాండ్ అవుతామండి. అండ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ లెర్నింగ్ ఈవెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ డ్యూరింగ్ దిస్ జర్నీ అండి. సో, నౌ దట్ వి ఫినిష్డ్ ఆల్ ది 6 ఆయిల్స్, కమింగ్ వీడియోస్‌లో లేబుల్స్ ప్రింట్ చేస్తున్నాను కదండీ! లేబుల్స్ అంటే క్యాంఫర్‌కి వాటికి నేను ఎలా స్టార్టింగ్‌లో డిజైన్ చేసుకున్నాను, ఏవే యాప్స్ వాడాను, లేకపోతే ఎలాగా అంటే ఇప్పుడు ఏ వాడుతున్నానో అవన్నీ కూడా చెప్తానండి. అలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అండ్ ఇంకా మేము క్యాండిల్స్‌లో కూడా కొంత డిఫరెన్స్ తీసుకొద్దాం అని అనుకుంటున్నామండి ఫ్రమ్ ద బ్రాండింగ్ సైడ్. సో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేస్తానండి. అలా కాకుండా బిజినెస్ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీకు కావాల్సి వచ్చినా, అంటే చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుందండి. ఫ్రమ్ అవర్ సైడ్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సి వచ్చినా ప్లీజ్ డూ కమెంట్ అండి. విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.